వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిల్ల మండలం రంగసముద్రం పంచాయతీలోని ఎస్టీ కాలనీ నందు పొదిలి మహేష్ అనే వ్యక్తి యాక్సిడెంట్ జరిగి మంచానికి పరిమితమై కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నదని ఆయన భార్య కవిత నియోజకవర్గం ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ విషయాన్ని రితేష్ రెడ్డి రంగసముద్రం పంచాయతీకి ఎంపీటీసీ మరియు పోరుమామిల్ల మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కలవకూరి రమణనాయుడికి సమస్యను చూడమని చెప్పడంతో రితేష్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఈరోజు పొదిలి మహేష్ కుటుంబాన్ని సందర్శించి వారికి నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో షేక్ నాయబ్ కరీముల్లా, కేశవ, అన్వర్ భాషా, బండి ఓబులేసు, శివకుమార్, గణేష్, నాగేంద్ర, నారాయణ, చెప్పలి సుధాకర్, నాగరాజు, పొదిలి సురేష్, కిరణ్, అరుణ్, శ్రీను, కొండయ్య, అజయ్ తదితరులు పాల్గొనడం జరిగింది. పుండ్లు మాట్లాడు సార్ హాస్పిటల్ తీసుకెళ్ళి అదే బాలరామయ్య కోసం వచ్చింది. అందులో పిలిచా మనోడు మీకు సహాయం చేయమని రితేష్ రెడ్డి సార్ చెప్తున్నారు. ఈ పెన్షన్ విషయం కూడా తీసుకెళ్తాం ఆయన దృష్టికి. సరేనా? అలాగే సదరన్ సర్టిఫికేట్ అప్లై చేపిస్తారు. ఈ టైంలో ధైర్యంగా ఉండి గాయాలు ఉన్నాయి కదా, హాస్పిటల్కి వెళ్ళి చూపించాలని చూపించాలి. కొంచెం భాష ఇంజక్షన్ ఈరోజు మన రంగసముద్రం పంచాయతీలోని ఎస్టీ కాలనీ ఎస్టీ హాస్టల్ పక్కన ఉన్నటువంటి పొదిలి మహేష్ అనే వ్యక్తి యాక్సిడెంట్ అయ్యి అతనికి బ్యాక్ బోన్ డ్యామేజ్ అయింది. అతను కనీసం వేరే వాళ్ళ సపోర్ట్ లేకుండా కూర్చోలేడు. అలాంటి పరిస్థితుల్లో మంచానికే పరిమితమైనాడు. అందులో వాళ్ళ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఈ విషయం ఆ కుటుంబం సభ్యులు వాళ్ళ భార్య రితేష్ రెడ్డి గారి దృష్టికి మన బద్వేల్ ఇన్ఛార్జి, తెలుగుదేశం పార్టీ బద్వేల్ ఇన్ఛార్జి రితేష్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన నాకు ఆ విషయం చెప్పడం వెంటనే ఆయన ఆదేశాల ప్రకారం ఈరోజు మనం వాళ్ళ కుటుంబం దగ్గరికి వచ్చి, వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి రోజు నిత్యావసర సరుకులు అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అతనికి ఇప్పటి వరకు పెన్షన్ కూడా ఇవ్వలేదు. 2 సార్లు యాక్సిడెంట్ జరిగింది అతనికి. ఒకసారి యాక్సిడెంట్లో ఆ కాలు కోల్పోవడం జరిగింది. అప్పుడు డాక్టర్లు 40% ఇచ్చారట ఈ సదరన్ సర్టిఫికేట్లో. సో ఇతనికి తర్వాత యాక్సిడెంట్ వల్ల బ్యాక్ బోన్ డ్యామేజ్ అయింది. సో అతను మంచానికే పరిమితమైనాడు. ఈ విషయం రితేష్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయనకు పెన్షన్ వచ్చే విధంగా మేము తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. ఇప్పుడు మనం దగ్గర నుంచి చూసుకో, అతను వెళ్ళలేడు కదా. ఏమైంది? ఏమంటారు దానికి? అంటే పిల్లలు అట్లయితే ఎవరు చూసుకుంటారు? నువ్వు చూసుకోవాలి. భర్త మేనమామ 2 అని చెప్తుండో అది విషయం. పెన్షన్ వస్తే నెలకు 15,000 వస్తుంది. 15,000 ఓకేనా? అది నేను మాట్లాడి చెప్తా. సదరన్ సర్టిఫికేట్ ఉంటే కనుక అది తక్కువ వేశారంట పర్సెంటేజ్. మంచానికి పరిమితం కదా. ఈ గాయం చూసుకో ఫస్ట్. అది మానిపోయేటట్టు చూసుకోండి. నువ్వు మానేంతవరకు సైలెంట్గా ఉండు. మానిపోయేటట్టు పత్యం ఉండాలి నాయన. మానిపోయేంత వరకు నువ్వేం తినకూడదు. వద్దు వద్దు వద్దు. సంగటి చేసుకొని కారం సంగటి తినాలి. మానిపోయేదంట తప్పులే. మానిపోతే మళ్ళా నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళి
అవి పెద్ద అయితే ఇక నువ్వేం చేయలేవు మళ్ళా సరేనా? నువ్వు కూడా చూపించుకో హాస్పిటల్కి. అది తగ్గడం లేదంటే ఎట్లా మరి నీకు? సరేలే సరే సరే నీకు నేను నెల నెల బియ్యం నేను ఏర్పాటు చేస్తాను, అట్లే ఇబ్బంది లేదు సరేనా? నువ్వు దగ్గర నుంచి చూసుకోవాలి అతన్ని మరి. ఓకే? అది కూడా మనం చూద్దాము. నేను ఆలోచించి తీసుకుంటాను. ఆ పెన్షన్ కూడా పెన్షన్ ఆయన సాయం చేస్తాడు. నమ్ముకొని బాగా చూసుకో. నువ్వు కూడా చికెన్ మటన్ కాకుండా ఆవిడ చెప్పినట్టు వినాలి. నువ్వు చూడు, నువ్వు ప్రమాదవశాత్తు జరిగింది, ఆ పిల్లల్ని ఆమె సాగాలి. ఇప్పుడు 3 పిల్లలు నిన్ను చూసుకోవాలి సరేనా? ఆమె చెప్పినట్టు వినాలి. నువ్వు గాయాలు ఉన్నప్పుడు చికెన్ తింటానంటే ఎట్లా? ఓకేనా? సరే, జాగ్రత్త మరి అయితే. సరే అమ్మా, నువ్వు చూసుకో. నేను బియ్యం పంపిస్తా. నువ్వు గుర్తించి ఆయన సాగుకోవాలి. కష్టపడి ఫలితం దొరుకుతుంది. నువ్వు కష్టపడినందుకు ఫలితం దొరుకుతుందమ్మా. ఇంత నీకు పాలు పోతే 40% ఇచ్చారండి. ఎంత మళ్ళీ అప్లై చేసిందా? మళ్ళీ అప్లై చేసిందమ్మా ఏమన్నా? లేదులే అది పోవడానికి ఏదైనా చూసుకుంటే మనం ఇద్దాం. ఎట్లా ఆటోలో తీసుకుపోవాలి, అది నేనే చూస్తా. సర్టిఫికేట్ ఇస్తే పాపం భక్తులు స్వామి ఆ సాయం చేయాలి. చేద్దాం. నువ్వు చెప్పిన మాట వినాలి మరి. అది అట్లా కాదు, ఆమె ఇబ్బంది పెట్టకూడదు. ఆమె చెప్పినట్టు వినాలను. ఆమె చెప్పినట్టు సత్యం ఉండి మానుకో. మళ్ళీ నువ్వు బతికినానికి అన్ని దేవుడు చూడు. ఏమి అంతే. నువ్వు తినద్దు. ఒకవేళ బలవంతం పెట్టి మన వాళ్ళు దేవుడుకొని చెప్పు, వాళ్ళు అరుస్తారు. చెప్పు పక్క వాళ్ళకు చెప్పుకోమ్మా. చూస్తాను తోటాకు గుట్టి ఏం కాదు. నువ్వు కొనుక్కోలేవు.